అక్టోబర్ 8వ తారీఖు నాడు జీవో ఏదైతే బీసీలకు సంబంధించిన 42% జీవో పైన చాలా రకాల అనుమానాలు కలుగుతా ఉన్నాయి. సో దీనిలో మొన్న వాదనలు కంప్లీట్గా నేను కూడా వినడం జరిగింది. దాదాపు 1.5 or 2 hours పాటుగా వాదనలు విన్న తర్వాత నాకు క్లారిటీ అర్థమైంది ఏంటి అంటే, ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఏది ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కోర్టులలో అంటే న్యాయస్థానాల దగ్గర వీగిపోతూ ఉంటాయి. ఆ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అదే ఆ కోణంలో ఏమన్నా ఉందా అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా. సో దానికి కొన్ని సంచలన విషయాలు ఏంటి అంటే, గతంలో తమిళనాడులో కానీ వివిధ రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి జీవోను కానీ ఇదే విధమైనటువంటి ప్రాసెస్ చేసినప్పుడు అక్కడ ఎంత సమయం పట్టింది తెలుసా? దాదాపు 7 years పట్టింది ఆ యొక్క కోర్టులలో యాక్సెప్ట్ కావడానికి, బిల్లు ఇంట్రడ్యూస్ కావడానికి 7 years పట్టింది తమిళనాడులో. సో ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ జీవో దాన్ని చట్టబద్ధమా కాదా అనేది మనం పరిశీలిస్తే కోర్టులకి ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా ఉందో దాని ప్రకారమే జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం కానీ చట్టాల ప్రకారం కానీ ఈ జీవోకి చట్టబద్ధత ఉండదు. కాబట్టి సో 100% అది వీగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి నేను కూడా చెప్పడం జరిగింది, 285A అనేది ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయకుండా ఈరోజు ఈ జీవోని తీసుకురావడం కావచ్చు, ఆర్డినెన్స్ తీసుకురావడం కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో బిల్లులు పెట్టడం కావచ్చు. ఈ 3 రకాల అంశాలు కూడా 285Aను అబాలిష్ చేయకపోవడమే ఇక్కడ ప్రధానంగా కోర్టు అడుగుతున్నటువంటి విషయం. కోర్టు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ ఉపవర్గీకరణ అని చెప్పడం జరిగింది. సో ఉపవర్గీకరణ విషయంలో కూడా ఈరోజు ఎలాంటి కసరత్తు జరగకపోవడంతో జనరల్గా ఉపవర్గీకరణ చేసి ఉంటే ఈ జీవోకి కొంత ఇబ్బంది ఉండకపోవు. ఎందుకు అంటే ఇక్కడ జనరల్గా పొలిటికల్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి యాక్చువల్గా. సో ఇక్కడ బీసీలకు దాదాపు ఇప్పుడున్నటువంటి బీసీలలో 4 కులాలు మినహాయిస్తే మిగతా 4-5 కులాలు మినహాయిస్తే మిగతా కులాలకు పెద్దగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేకపోతే చట్టసభలో కానీ ప్రాతినిధ్యం లేదు. సో ఈ ఉపవర్గీకరణ విషయంలో కానీ సంచార జాతులకు కానీ లేదంటే ఎంబీసీలకు కానీ ఈ 2 అంశాలలో కనుక మీరు ఉపవర్గీకరణ చేసి ఉంటే 100% కోర్టులో కొంత కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 2 అంశాలు కూడా చేయకపోవడం వల్ల జీవో వీగిపోవడానికి అత్యధిక శాతం అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ 8వ తారీఖు నాడు జీవో గనక రిలీజ్ అయితే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అనేది ఒకసారి మనం చాలా నిశ్చితంగా గమనిస్తే, ఒకవేళ ఈ యొక్క జీవోను గనక 100% కోర్టుల్లో వీగిపోతుంది. ఆ వీగిపోయిన క్రమంలో ఎన్నికలు 42% లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యం కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఫర్ సపోజ్ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ 42% రిజర్వేషన్తోనే మేము రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా ఒక ఆయుధం దొరుకుతుంది. ఒకవేళ రేపటి రోజున బీసీలకు మేము 42% ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించినట్లయితే 100% అది రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీకే అత్యధికమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే చాలా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు ఆల్రెడీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దాన్ని లేవనెత్తింది ఎవరు? కులగణన అంశాన్ని లేవనెత్తింది ఎవరు? రాహుల్ గాంధీ. సో దేశవ్యాప్తంగా కూడా మొన్న ఎంపీ ఎలక్షన్స్ కూడా కులగణన మీదనే పెద్ద ఎత్తున డిపెండ్ అయ్యి సో కాంగ్రెస్ పార్టీకి కొంత అత్యధికమైన సీట్లు కూడా రావడం జరిగింది. సో ఈ క్రమంలో తెలంగాణ మోడల్నే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గనక ఈరోజు ఈ 42% అమలు కాకుండా మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ఒక నిర్ణయం తప్ప, ఇప్పుడు దేశవ్యాప్తంగా గనక ఈరోజు రాహుల్ గాంధీ క్రెడిట్ పెరగాలంటే 100% 42% జీవో 42% అనేది అధికారికంగా అమలు అయి ఎన్నికలు నిర్వహించిన తర్వాత 100% రాహుల్ గాంధీ దాన్ని దేశవ్యాప్తం మోడల్ అని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దేశవ్యాప్తంగా ప్రచారం ఇప్పుడు ఎన్నికలు జరగలేదు అనుకోండి, 42% మీద ఎన్నికలు జరగలేదు అనుకోండి, 100% ఇది రాహుల్ గాంధీకి తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఇది అనివార్యమైన పరిస్థితిలో ఉంటుంది. సో అందుకే ఒకవేళ జీవో క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించడానికి అవకాశాలు తక్కువ.
సో అది ఇంకా ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది చాలా క్లియర్గా, మీరు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది కదా, 1 month అయింది కదా, ఇంకో 2 నెలలు పొడిగించుకోండి, దానికి సంబంధించి అఫిడవిట్ కోర్టుకు దాఖలు చేయండి, కోర్టు పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేసి 2 నెలలు వెయిట్ చేస్తుంది. ఈ 2 నెలల తర్వాత ఒకవేళ గవర్నర్ యాక్సెప్ట్ చేస్తేనేమో 2-3 నెలల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి ఇది ఇంకా తాత్సారం జరగడానికి స్కోప్ ఎక్కువగా కనబడతా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఈ బిల్లులలో ఒక ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ 42% రిజర్వేషన్స్ ఏవైతే ఇస్తున్నారో దానిలో 10% ఈబీసీలకు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే అది ముఖ్యంగా ముస్లిమ్స్ కోటాలకు అని చెప్పేసి అంటున్నారు. అందువల్లనే గవర్నర్ దగ్గర ఈ బిల్లు పెండింగ్లో ఉంది. ఒకవేళ ఈ 10% అనేది కనుక లేకపోతే 100% ఈ బిల్లు యాక్సెప్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు చూడండి, చాలా రకాలు బీజేపీ ఎట్టి పరిస్థితులను ముస్లిమ్స్ 10% రిజర్వేషన్ ఇస్తామంటే ఒప్పుకోదు కాబట్టి, సో దానిలో భాగంగానే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటుంది. అది ఎప్పటికి కూడా యాక్సెప్ట్ కాదు. దానికి ఏదో ఒక లీగల్ పాయింట్స్ చెప్పేసి దాన్ని వెనక్కి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది 2 నెలలు జరగచ్చు, సంవత్సరం జరగచ్చు, 2 సంవత్సరాలు జరగచ్చు, 3 సంవత్సరాలు కూడా జరగడానికి స్కోప్ ఉంటుంది. ఇది 100% గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 42% 10% ఈబీసీలకు కనుక మీరు క్యాన్సిల్ చేసి డైరెక్ట్ డిబీసీలకు అని చెప్పి పంపితే యాక్సెప్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అప్పటిదాకా ఈ బిల్లు పెండింగ్లోనే ఉంటుంది, జీవో కొట్టుకుపోతుంది. ఎన్నికలతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి అవకాశం లేదు. ఇది 100% ఇదే జరగబోయే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది ఇప్పుడు పెడతారా తర్వాత పెడతారా అనేది కొంత గ్యాప్ అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే బీసీ సమాజంలో క్రియేట్ అయినట్టు చాలా స్పష్టంగా మనం అయితే చెప్పొచ్చు.